ఎవడేమన్నాడా అన్నాడు. వాడిది కాబట్టేగా. నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాస స్థలములు గలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకునే స్థలము లేదు. రోడ్డు మీద పోయేటప్పుడల్లా పెద్ద పెద్ద కంపెనీలు దాని చుట్టూ కాంపౌండ్ చూసి ఏసైనా అడిగేవాడిని, వీళ్ళు చేసే పనికి మాలిన పనులకేమో ఎకరాలా, నీ పరిచర్యకేమో లోకంలో అడుక్కోవాలా? మరి ఎందుకు రాయించావు బైబిల్లో సర్వభూమి నాదే గాని? సర్వభూమి నీదైతే మరి మాకేది? దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వభూమి నీదైతే మాకేది మరి? మా దేవుడు దాన్ని విన్నాడు. ఏ సంవత్సరం అయితే ఇక్కడ దూషణ జరిగిందో మరో సంవత్సరానికి అక్కడ ల్యాండ్ తీసుకుని విశ్వాస ప్రయోగం అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, హెచ్చుల కోసం కాదక్కాయ్, బిల్డప్ కోసం కాదు, నీకు ఉదాహరణగా. కూటాలు అక్కడ పెట్టాల్సిందే. పదండి పని చేద్దాం.